So 1 by 2 plus cos 4x by 2 minus 1 by 2 minus cos 12x by 2. సో ఇక్కడ చూడండి ప్లస్ 1 by 2 minus 1 by 2 గెట్స్ క్యాన్సల్. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైడ్ ప్లస్ ఉంటే మైనస్ నాట్ గెట్స్ క్యాన్సల్. ఇంకేం మిగిలే cos 4x by 2 minus cos 12x by 2. సో చూడండి ఈ రెండింటి నుంచి 1 by 2 కామన్ తీసుకోండి, మైనస్ కూడా కామన్ తీయండి. 2 టర్మ్స్ నుంచి 1 by 2 బయట పడిపోతుందా, మైనస్ కామన్ తీస్తే మైనస్ ఉండే ఈ సెకండ్ టర్మ్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. అది ఫస్ట్ టర్మ్గా రాసుకున్నాం దీన్ని cos 12x. ఈ 1 by 2 బయట పడిపోయాయి. ఈ ఫస్ట్ టర్మ్ ప్లస్ cos 4x కదా, మైనస్ కామన్ తీసినాం కాబట్టి ప్లస్ ఉండే పదము మైనస్ అయ్యా. ఇది సెకండ్ టర్మ్గా రాసుకున్నాం, మైనస్ వస్తుంది కాబట్టి. సో మైనస్ 1 by 2 cos c మైనస్ cos d minus 2 sin of transformation formula, transformation of difference to product, minus 2 sin of c plus d, c ante 12x plus d ante 4x by 2, sin of c ante 12x minus d ante 4x by 2 formula. minus 1 by 2 into minus 2, ఇది 12x plus 4x 16x అవుతుంది, 2x పోతుంది. ఇది 12x minus 4x 8x అవుతుంది, 2 4s పోతుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 2 క్యాన్సల్, 2 1s. సైన్ ఇది 8x ఇంటూ సైన్ 4x. ఇది ఫార్ములా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఫరెన్స్ టు ప్రోడక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్ ఫార్ములా.